హాయ్ హలో వెల్కమ్ టు ఇంగ్లీష్ టాక్స్. కొన్ని పదాలను మనం ఇంగ్లీష్లో ఏమనాలో వెంటనే తోచదు. అలాంటి వాటిల్లో కొన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మొదటిది ఎగతాళి చేయడం. ఏదైనా ఒక విషయం గురించి పదే పదే ఎత్తి అవతల వాళ్ళని ఏడిపించడాన్ని మనం ఎగతాళి చేయడం అంటాం తెలుగులో. దాన్నే మాకింగ్ అనొచ్చు, లేదా టీజింగ్ అనొచ్చు, లేదా టాంటింగ్ అని కూడా అనొచ్చు అనమాట. అలాగే అలగడం, కోపం వచ్చి భోజనం మానేసి జస్ట్ విత్డ్రా అవర్ సెల్వ్స్, వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని మాట్లాడకుండా కూర్చోవడాన్ని అలగడం అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో సల్కింగ్ అనొచ్చు. అలాగే చక్కగా తయారవడం, వ్యక్తిగత సంరక్షణ అనొచ్చు, అంటే పరిశుభ్రత అనమాట. హెయిర్ కట్ చేసుకోవడం, చక్కగా తల దువ్వుకోవడం, మంచిగా స్నానం చేయటం, ఆకర్షణీయంగా మనల్ని మనం చూపించుకోవడాన్ని గ్రూమింగ్ అంటారు, పర్సనల్ గ్రూమింగ్ అంటారు. అలాగే పెట్ గ్రూమింగ్ కూడా, వాటిని పెట్స్ హెయిర్ కట్ చేసి నెయిల్ ట్రిమ్ చేసి శుభ్రంగా స్నానం చేయించడాన్ని మనం పెట్ గ్రూమింగ్ అని అంటారు. దీన్ని సెంటెన్స్లో ఉపయోగించాలి అంటే, విమెన్ షో గ్రేట్ అటెన్షన్ ఇన్ గ్రూమింగ్ క్లోత్స్ అండ్ మేకప్ దెన్ మెన్. అలాగే రెప్ప వేయడం, మనం రోజు కళ్ళు కొడుతూ ఉంటాం కదా, దాన్ని రెప్ప వేయడం అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే బ్లింకింగ్. ఒక కన్నే కొడితే వింకింగ్. అలాగే కోపంతో విసుగుతో గొణుక్కుంటూ ఉంటాం ఒకసారి, దాన్ని గ్లంబ్లింగ్ అంటారు. అలాగే బుంగమూతి పెట్టడాన్ని ఏమంటారో కెన్ యూ గెస్?